యెస్. ఈరోజైతే 'బిగ్ బాస్' నామినేషన్ ప్రోమోని వదిలారు. సో, ప్రాబబ్లీ ఎక్కువగా నామినేషన్స్ వచ్చే అవకాశం ఎవరికుందంటే నబీల్‌కి, అలాగే నైనికాకి, ఇంకొకటి మణికంఠకి ఉండబోతుంది. ఎందుకంటే నబీలు ఒక టాస్క్ పెట్టినప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని ఆపొచ్చు అనేసి ఒక టాస్క్ పెట్టినప్పుడు హౌస్‌మేట్స్ అందరికీ 'బిగ్ బాస్' చేసే శబ్దాలను క్రమంగా వినిపించుకుని, క్రమంగా రాయండి అనే టాస్క్ పెట్టినప్పుడు తను కొంచెం డిసిషన్ కొంచెం రాంగ్‌గా తీసుకున్నాడు అనేసి అందరికీ అనిపించింది. కాకపోతే కాంతార టీమ్ వాళ్ళు చెప్పారు. శక్తి టీమ్ వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్‌గా డిసిషన్ కరెక్ట్ అని రాంగ్ అని చెప్తే వాళ్ళకి పాయింట్స్ పోతాయనేసి వాళ్ళు చెప్పలేదు. సో, అక్కడ డిసిషన్ కరెక్ట్‌గా తీసుకోలేదని అనేసి నామినేషన్ వేయొచ్చు తనకి. ఇంకొకటి మణికంఠ అని చేయొచ్చు. ఇది ఎందుకంటే హౌస్‌మేట్స్ అందరికీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌ని ఆపొచ్చు అనేసి ఒక టాస్క్ ఇచ్చినప్పుడు బిగ్ బాసు 2 టీమ్‌లలో మీరు ఎవరైతే లీస్ట్ ఫిట్టెస్ట్ కంటెస్టెంట్ అనుకుంటున్నారో వాళ్ళని ఆట ఆపకుండా ఆపొచ్చు అనేసి చెప్తారు. ఎవరిని తీయాలనేసి మీరు డిసైడ్ చేయండి అనేసి చెప్తారు. సో, అందులో ఫస్ట్ వచ్చేసి యష్మి మణికంఠ అని నేను కొంచెం వీక్‌గా అనుకుంటున్నాను అనేసి తన డిసిషన్ తను చెప్తుంది. తను కొంచెం మణికంఠ కొంచెం అప్పుడు వాగ్వాదం చేస్తాడు. ఎందుకు నేను కాదు, ఎందుకు ఉండకూడదు, నేను ఫిజికల్‌లో కూడా స్ట్రాంగ్‌గా ఉన్నాను, మెంటలీ స్ట్రాంగ్‌గా ఉన్నాను, ఎందుకు కాదు అనేసి. కానీ తను నా డిసిషన్ ఇది, వేరే వాళ్ళ డిసిషన్ కూడా విను నువ్వు అనేసి ఆపేస్తుంది. సో, తర్వాత సోనియాని అడిగితే సోనియా కూడా అలానే చెప్తుంది. సో, ఫైనల్‌గా అందరి డిసిషన్ అదే అనేసరికి మణికంఠ సో, ఓకే. పర్వాలేదు. నేను సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తాను. ఎందుకంటే నా మెంటల్లీ టాస్క్ వచ్చినప్పుడు నేను వీక్ అయినప్పుడు నా ప్లేస్‌లో రీప్లేస్ చేయడానికి సోనియా ఉంది. నా ఫిజికల్‌గా వీక్ అయినప్పుడు నన్ను రీప్లేస్ చేయడానికి నిఖిల్ ఉన్నాడు. సో, నేను సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తాను అనేసి చెప్పాడు. కాకపోతే తర్వాత డిస్కషన్ జరిగేటప్పుడు ఎవరిని తీసేయాలనేసి అప్పుడు వీళ్ళు చెప్తారు శక్తి టీమ్ వాళ్ళు నేను మణికంఠని తీసేసాం మేము అనేసి. కానీ తనప్పుడు మణికంఠ లేదు అన్నట్టుగా నేను చెప్పలేదు అన్నట్టుగా మాట్లాడతాడు. వీళ్ళు కాంతారా టీం వాళ్ళ దగ్గర కూడా ఇష్టం లేదు వాళ్ళే తీసేశారు అన్నట్టుగా మాట్లాడతారు. సో, తను ఇక్కడ ఓకే అని చెప్పి అక్కడ నాట్ ఓకే అని చెప్పేసరికి సో, డబుల్ గేమ్ లాగా అనిపించి మేబీ తనకి క్లారిటీ ఆఫ్ థాట్ లేదు అనేసి ఎక్కువగా నామినేషన్ పడే అవకాశం ఉంది. ఇంకొకటి వచ్చేసి నైనిక. నైనిక గురించి అందరూ చెప్తా అన్నారు. నాగార్జున సార్ కూడా చెప్పారు. నీ ఆట ముందు కంటే చాలా కొంచెం స్లోగా అయింది. ఫస్ట్ వీక్‌లో ఉన్నంత ఉండే నైనిక లేదు అనేసి చెప్పేసి నైనికకి ఎక్కువ ఓట్స్ అయితే పడతాయి. యెస్. ఇక ఫస్ట్ ప్రోమోలో వచ్చేసి మణికంఠ నైనిక గారిని నామినేట్ అయితే చేస్తాడు. అందుకు రీజన్ వచ్చేసి సేమ్ రీజన్ నాగార్జున గారు చెప్పిందే. ఫస్ట్ వీక్‌లో ఉన్న నైనిక నాకు కనిపించట్లేదు. అప్పుడు అక్కడ గేమ్ ఆడుతున్న నైనిక ఇప్పుడు కనిపించట్లేదు. నీ గ్రాఫ్ తగ్గిపోయింది అనేసి చెప్పేసి నామినేట్ అయితే చేస్తారు. యెస్. ఇంకొకటైతే కిరాక్ సీత వచ్చేసి మా మణికంఠ గారిని నామినేట్ చేసింది. ఎగ్జాక్ట్‌లీ నేను చెప్పిందే. తను ముందు నేను సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తాననేసి ఒప్పుకుని, తర్వాత నేను చేయలేదు, వాళ్ళే డిసిషన్ తీసుకున్నారు అనేసి అన్నావు. దాని గురించి పెద్ద గొడవ కూడా జరిగింది అనేసి నామినేట్ అయితే చేస్తుంది. ఇంకొకటొచ్చేసి నైనిక నబీల్‌ని అయితే నామినేట్ చేస్తుంది. అదే మా గ్రూప్‌కి సపోర్ట్ చేయలేదు నువ్వు, వాళ్ళకి పాయింట్స్ ఇచ్చావు అనేసి దాని గురించి అయితే అక్కడైతే అన్‌ఫెయిర్ డిసిషన్ అయితే జరిగింది. తను అది కావాలని చేసింది కాదు నబీలి. ఏదో కన్‌ఫ్యూజన్‌లో సరిగ్గా డిసిషన్ అయితే కరెక్ట్‌గా జరగలేదు. ఆ రోజైతే పాయింట్స్ ఇచ్చిందయితే రాంగు. సో, దాని గురించి అయితే నామినేట్ చేస్తుంది నైనిక. ఇంకొకటి వచ్చేసి నబీలు నేను కావాలని అయితే వాళ్ళకి చేయలేదు కదా అనేసి అంటారు. తర్వాత నాగమణి కంట యష్మిని నామినేట్ చేశాడు. ఎందుకంటే మామూలుగా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ 8 వర్సెస్ 8 జరుగుతాయి అనేసి చెప్తా అన్నారు. సో, ఇంట్లో 4 బాయ్స్ ఉన్నారు. 4 గర్ల్స్ 4 గర్ల్స్, 4 బాయ్స్, ఇక్కడ కూడా 4 గర్ల్స్, 4 బాయ్స్ అనేసి అలా మాట్లాడుకుంటున్నప్పుడు యష్మి మణికంఠ ఉన్నాడు కదా అనేసి నిఖిల్ అంటాడు. మణికంఠని ఫస్ట్ కౌంట్ చేయలేదు. తర్వాత ఆ మాటకి యష్మి వచ్చేసి తను లెక్కట్లేదు అనేసి మెల్లిగా అంటుంది. కానీ ఎవరైనా సరే అలా జెండర్ ఇది చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. అదైతే ఆ మాట అయితే తను అనింది. మేబీ అలా అన్ని నాగార్జున సార్ చెప్పిన తర్వాత అయినా సారీ చెప్పి ఉండొచ్చు మా నాగమణికంఠకి. తను సారీ కూడా చెప్పలేదు. సో, దీనికోసమే నాగమణికంఠ ఇలా జెండర్ గురించి నువ్వు మాట్లాడావు నాకు ఇష్టం కాలేదు అనేసి నామినేట్ అయితే యష్మిని చేస్తాడు. తను అంటుంది అప్పుడు నేను జెండర్ గురించి నాకు వాళ్ళు మాట్లాడుతున్నారని నాకు తెలీదు
అనేసి వాద వివాదాలు అయితే జరుగుతాయి. కానీ అది తను అనిందైతే నిజం. ఊరికే వేరే వాళ్ళు అంటే ఏమొస్తుంది చెప్పండి. ఒకళ్ళొచ్చేసి నబీల్ గారైతే నయనక గారిని నామినేట్ చేస్తారు. సో సేమ్ రీజన్, సింగిల్‌గా కూర్చుంటున్నా, ఎవరితో మింగిల్ అవ్వట్లేదు, గేమ్స్ ఆడడం తక్కువైంది అనేసి నామినేట్ చేశారు. ఇంతకుముందు నైనిక నబీల్‌ని అయితే నామినేట్ చేసింది. సో తర్వాత ఫస్ట్‌లో చెప్పాను కదా నేను, నాగమణి కంట సారీ కిరాక్ సీత నాగమణి కంటని నామినేట్ చేసింది అనేసి. ఇక్కడ ఓ సెల్ఫ్ సాక్రిఫైస్ చేశానని వీళ్ళతో చెప్పి తర్వాత మాతో లేదని చెప్పావు, అది నా డిసిషన్ కాదని చెప్పావు అనేసి అలా మాట్లాడుతూ, నిఖిల్కి నువ్వు చెప్పిండొచ్చు, నిఖిల్ చెప్తే నువ్వు సాక్రిఫైస్ అయిపోతావా, వాదించి ఉండొచ్చు, నేను సాక్రిఫైస్ చెయ్యను, నేను ఆడతాను, వేరే వాళ్ళు ఎవరినైనా ఇది వేరే వాళ్ళని ఎవరినైనా బయటికి పంపించండి ఈ టీం నుంచి అనేసి నువ్వు తను ఏది చెప్తే అలా చెప్పేస్తావా అనేసి మణికంఠ ఎలా అయితే మేనరిజం చేసి తన బాడీ లాంగ్వేజ్ తను చెప్తా ఉంటుంది. అలా మా మణికంఠ చెప్పే విధానంలో కిరాక్ సీత చెప్తా ఉంటుంది. సో అదైతే కొంచెం హట్టింగ్గానే ఉంది. ఎందుకంటే వేరే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ పట్టుకుని మేము వాళ్ళ మాటలు చెప్పడం ఏంటి, మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామే నామినేషన్ పాయింట్స్ అది ఊరికే చెప్తే అయిపోయింది. కొంచెం తను హర్ట్ అయింది అనిపించింది. సో తనైతే నీ బాడీ లాంగ్వేజ్లో మాట్లాడు, నా బాడీ లాంగ్వేజ్లో ఎందుకు మాట్లాడుతున్నావు అనేసి మాట్లాడుతూ ఉంటాడు. సో ఈరోజు అయితే ఫస్ట్ ప్రోమో ఇదే. నామినేషన్స్ ఫైర్ అయితే చాలా ఉండబోతుంది అనేసి తెలుస్తూ ఉంది ఈ ప్రోమో చూసి.